హాయ్ అండి, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. మళ్ళీ జలుబు చేసి వాయిస్ రావట్లేదండి. ఒక వారం నుంచి మనకి వీడియోస్ రావట్లేదు కదండి. ఇవాళ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ట్రై చేస్తానన్నమాట. ఇవాళ రెసిపీ వచ్చి మనకి ఎంతో హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి, జొన్న దోశ. ఎప్పుడైనా విన్నారా? ఎంతో మనకు తెలుసు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి తెల్ల జొన్నలు అండి, మనకి అవైలబుల్గానే ఉంటున్నాయి కదా. జొన్న రొట్టెల కోసం అందరూ పర్చేస్ చేస్తూ ఉంటారు. ఆ జొన్నలేనండి. ఎప్పుడు తినే జొన్న రొట్టె కాకుండా ఇలా దోశలా కూడా వేసుకుని టేస్ట్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా, ఎంతో టేస్టీగా, హెల్తీగా కూడా అయిపోతుంది. 2 కప్స్ జొన్నలు అయితే 1 కప్పు మినప్పప్పు అండి వేసుకుని ఒక 8 అవర్స్ నానాలి. మనకి మామూలు దోశలకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చెప్తూ ఉంటాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం వీటితో పాటు కొంచెం 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ 8 అవర్స్ నానిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు, లేదా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, ఎవరు వీలుని బట్టి వాళ్ళు. మనకి యాజ్ ఇట్ ఈస్ దోశ తిన్న టేస్ట్ వస్తుంది. ప్రతిదానికి వంకలు పెట్టే వాళ్ళకైతే ఏమి చెప్పలేము, కానీ చిన్నపిల్లలకి మనం హెల్తీగా ఫీడ్ చేయాలంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు. నానబెట్టిన జొన్నలు, మినప్పప్పుతో పాటు సగ్గుబియ్యము, శనగపప్పు కూడా నానబెట్టాను కదండి, అవి కూడా వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మనకి మామూలు బియ్యం దోశల పిండిలాగా త్వరగా అవ్వదండి, కొంచెం టైం పడుతుంది. మిక్సీ హీట్ ఎక్కినట్లయితే ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూసారా, మొత్తం అంతా కలిపేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా పులిచి పొంగిందో పైకి. ఇలా ఫర్మేట్ అవ్వాలి మనకి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని, ఉప్పు మీద కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా ఈవెన్గా ఉప్పు అనేది కలుస్తుంది అనమాట. అంతేనండి, మనకి జొన్నల దోశల పిండి రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అండ్ హెల్తీ అనమాట. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే హెల్త్కి హెల్త్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. దోశల పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. నార్మల్ దోశలు ఎలా వేసుకోవాలి, ఇడ్లీ ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఏం లేదని ప్యాన్ వేడెక్కాక దోశ వేసుకోవడమే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకి నార్మల్ దోశ అయితే మనకి స్పీడ్గా ఫ్రై అయిపోతుంది అనమాట, కానీ జొన్న దోశ త్వరగా ఫ్రై అవ్వదు. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది. క్రంచీగా కావాలన్నా వేసుకోవచ్చు, లేదు ఊతప్పల్లో వేసుకోవచ్చు, సెట్ దోశలా వేసుకోవచ్చు, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇంకేమీ మార్చవసరం లేదు. ఎంతో ఈజీ అయిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.